ఇక్కడ 9 డెస్టినీ నంబర్ ఉన్న వాళ్ళకి ఈ మంగళ గ్రహం దోషాలు అనేటివి వాళ్ళకి పడుతూ ఉంటాయి. కాబట్టి వీళ్ళు ఏం చేయాలంటే అయినంత వరకు శనివారాలు కానీ మంగళవారాలు కానీ హనుమాన్ చాలీస్ చదువుకుంటూ, అంటే సాయంకాలమే చదవాలండి. ఎందుకంటే తను ఒక బిజీగా ఉంటారు, అంటే డే పూర్తి రామనామాన్ని జపిస్తూ ఉంటారు హనుమాన్జీ అయితే. కాబట్టి వాళ్ళు ఈవినింగ్ సాయంకాలం సమయంలో విరామం లాంటివి ఉంటాయి కదా, అలాంటి టైంలో ఈ యొక్క 9 డెస్టినీ నంబర్ ఉన్నవాళ్ళు లేదా బర్త్ డేట్ 9 ఉన్నవాళ్ళు అలాంటి టైంలో హనుమాన్ చాలీస్ చెప్పుకుంటూ వాళ్ళ యొక్క ప్రాబ్లమ్స్ని ముక్తి చేసుకోవడానికి ఇలాంటి టైంలో హనుమాన్ చాలీస్ చెప్పుకుంటూ, అంటే ఈవినింగ్ టైంలో ఎస్పెషల్లీ శనివారం లేదా మంగళవారం ఇలా మీరు ప్రతి వారం చేయొచ్చు. దాంతోపాటు మీరు ఈ కేసరి రంగు తిలకాన్ని అయితే ధరించాలి నుదుటన. 9 బర్త్ డేట్ ఉన్న వాళ్ళు, డెస్టినీ నెంబర్ 9 లేదా 9 బర్త్ డేట్ ఉన్న వాళ్ళకి ఇక్కడ. దీంతో పాటు వాళ్ళు తమలపాకులను అయితే సమర్పించాలన్నమాట హనుమంతునికి. లేదు తమలపాకుల హారాన్ని కూడా మేము ఇవ్వగలమంటే దాన్ని కూడా చేసుకోవచ్చు మీరు. అప్పుడప్పుడు మంచిగా మీకు గ్రహరీత్యా మంచిగా పాజిటివ్ రిజల్ట్ ఇచ్చి మీరు చేసే యొక్క పనుల్లో మంచిగా రిజల్ట్ని అయితే చూడగలుగుతారు. అది ఏ ఒక పని మీదుగా మీరు బయట వెళ్ళిన హనుమంతుని మనసులో తలుచుకుంటూ సాయంకాలం పూట హనుమాన్ చాలీస్ చదవడం వల్ల మీకు మంచి రిజల్ట్ అనేది కలుగుతుందని ఈ వీడియో ద్వారా చెప్పడం జరిగింది. థ్యాంక్ యూ.